అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క దినాన మనం ఒక చక్కటి సంగతుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, ఈ బోతులకు పరలోకం ఉన్నదా? ఏ బోతులకు? ఈ బోతులకు పరలోకం ఉన్నదా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, బోతులు ఎవరి బోతులు? మనకు పోతులు తెలుసు. ఏ పోతులు? గొర్రెపోతు, మేకపోతు, దున్నపోతు, మనకు ఈ బోతులు తెలుసు. అయితే ఆ బోతుల గురించి మనకెందుకండి? ఆ బోతుల గురించి మాట్లాడుకోవడానికి మనం ఇంతగా సమావేశమై ఆదివారమున పాటలు పాడి ఈ వర్షిపులు లేక ఈ ఆరాధనలో వాటి గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరత లేదు. అసలు ఇంతకీ ఏ బోతుల గురించి మాట్లాడుకుంటున్నాం? మనం మాట్లాడుకుంటున్నటువంటి బోతులు ఏవో మనం ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలా? నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించు. నువ్వు ఏ పోతువి? తిండిపోతు. ఏ పోతు గురించి మాట్లాడుతున్నాడు? తిండిపోతు. అంటే తిండిపోతు అంటే ఏంటి? 24 గంటలు తిండి గురించే. ఈ పోతుకు ఏ పని అంటే, ఈ పోతు ఏ పోతు అంటే తిండిపోతు. దేవుడి ఆరాధన ఉందన్న లెక్కలేదు ఈ పోతుకి. మొదట ఏం కావాలి? తిండిపోతు. అంటే తిండి గురించి ఎక్కువ ధ్యాస. ఏంటి? తినాలండి, ప్రతి ఒక్కరు తినాలి. ఉదయము మధ్యాహ్నము రాత్రి, ఉదయము మధ్యాహ్నము రాత్రి, ఉదయము మధ్యాహ్నం ఇవి తినాలి. దీన్ని సర్వసాధారణంగా భోజనం చేయటం, లేకపోతే తిండి తినటం. ఈ తిండి తినటం అన్నది ఆకలి తీర్చుకోవడానికి తిండి తినాలి. ఆకలి తీర్చుకోవటానికి తిండి తినక ఏం చేస్తున్నారంటే కనపడిన చోటల్లా తినటం. వీళ్ళు పని ఏంటి పని? ఈ కనపడిన చోటల్లా, లేకపోతే ఉన్నదంతా కనపడిందల్లా తిందాం అనుకుంటారు. మానవుడు ఎలా ఉంటాడంటే పిల్లరా, ముందుకెళ్ళాం బజ్జీలు కనపడ్డాయి తింటాం, ముందుకెళ్ళాం బొరుగులు కనపడ్డాయి తింటాం, ఆ ముందుకెళ్ళాం బిస్కెట్లు కనపడ్డాయి తింటాం, ఆటికెళ్ళాం అక్కడ ఒక పెళ్ళుంది మంచి బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది ఏం తిన్నాం. మరి ఇంకొక చోట ముందుకెళ్ళాం, అన్నయ్య 2 మరి భక్షాలు చేసాం మేము తింటాం, అక్కడ తింటాం. ఇంకా ముందుకెళ్తే ఏం చేశారు? అయ్యా ఏం లేదు, కొన్ని బొరుగులు ఉన్నాయి తింటారా? రైట్. అంటే వీళ్ళ పని ఏంటి? లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏ పని? తిండి తినటం. అంటే ఈ బోతులు ఏ బోతులు? ఇవి తిండి బోతులు. ఈ తిండి బోతులు 3 పూట్లు తినేవారిని తిండిపోతున్నాడు. 3 పూట్లో భోంచేసేవాడిని తిండిపోతున్నాడు. ఉదయం నుంచి అస్తమానం తిండి గురించే. అన్నయ్య భోంచేని మా ఇంటికి వస్తారంటే ఏం చేసాం? అన్నయ్య పప్పనమే, దానికి నేను రాను అంటే ఏముండాలి? ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది, ముక్క లేకపోతే ముద్ద దిగదు. అంటే ఇతను ఏమనమాట? భోజన ప్రియుడు. ఒక మాట చెప్పాలంటే ఇతను భోజన ప్రియుడు. తిండి అంటే ఇతనికి ప్రేమ. అందుకే తిండిపోతులు. ఏ బోతులు? నువ్వు తిండిపోతు అయ్యావా? నువ్వు ఒకవేళ తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం చేయి? అంటే గొంతుకి ఇట్లా పెట్టుకుందాం. అంటే కత్తి అంటే కట్ చేయి అని అర్థం అనమాట. దానికి అర్థం కత్తి అంటే గొంతుకి ఇట్లా. కత్తి ఎందుకు పెట్టుకున్నావు? కత్తి అంటే కొంతమంది చాలా మంది గొంతుకి ఎందుకు కత్తి పెట్టుకున్నావు అంటే, బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు? కత్తి పెట్టుకున్నాడు కాబట్టి కత్తి పెట్టుకొని తింటావా? తిండిపోతు అయిన ఎడల నువ్వు కత్తి పెట్టుకోవాలంటే నువ్వు భోజనాన్ని మితం చెయ్యి, తక్కువ చెయ్యి. తిండిపోతువు నువ్వైతే నువ్వు భోజనం చేయడం తక్కువ చేయి. ఎందుకు? నువ్వు ఎక్కువ తిండిపోతున్నావు అనుకో, ఎక్కువ తిండి గురించి ఆలోచిస్తున్నావు అనుకో, ఎక్కువ తిండి గురించి నువ్వు ఆలోచిస్తే, నువ్వు తిండిని గురించి ఎక్కువగా ధ్యానిస్తుంటే, తిండిని గురించి ఎక్కువ పట్టించుకుంటే, లేకపోతే తిండిని గురించి ఎక్కువ జాగ్రత్తలను తీసుకుంటే ఏమవుతుంటున్నాడు?
21 వచ్చిన త్రాగుబోతులను మొదటి లైన్ రెండో లైన్ చదువు. మాంసం హెచ్చుగా తినువారితోనైనా రెండో లైన్ త్రాగుబోతులను తిండిపోతులను రెండో లైన్ అని చెప్పాను అనమాట. మీరు చదువుకోలేరు నాకు తెలియదు కానీ తిండిపోతులను దరిద్రుల కుదురు ఏమైపోతారు? నువ్వు తిండిపోతుతనంతో ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కువ నీ సంపాదనంతా తిండికే ఖర్చు పెట్టావు అనుకో, నీ సంపాదనంతా తిండికే ఖర్చు పెడితే నువ్వేమైపోతావు? నువ్వు దరిద్రుడైపోతావు. దుడిసేది రూపాయి, ఖర్చు పెట్టేది రూపాయి పోవాలి, ఇంకేం మిగులుతుంది? ఏమైనా ఉందా? అంటే దేని గురించి? తిండి గురించి. అస్సలు అంటే ఏమంటా తెలుసా, నేను దేంట్లో తగ్గుతానన్నా కానీ తిండిలో మాత్రం తగ్గేదే అసలు తగ్గనండి. నేను తగ్గనంటే భోజనం విషయంలో, తిండి విషయంలో తగ్గనంటే అర్థం ఏంటి? కడుపు దేవునికి ఏ దేవునికైనా తక్కువ చేస్తాను కానీ కడుపు దేవునికి మాత్రం నేను తక్కువ చేయను. కడుపుకు మాత్రం నేను తక్కువ చేయను. అందుకే అంటున్నాడు, తిండిపోతులైన వారందరూ తిండి కోసం ఆతృత పడే వారందరూ తిండిపోతులైన వారు ఏమవుతారు? దరిద్రం వస్తుంది. నువ్వు దరిద్రుడైతావు. ఎవడైతే తిండి మీద ఎక్కువ ధ్యాస ఉందో, తిండి మీద ఎక్కువ ధ్యాస బాగా 3 పూటలు తిన్నాడు అనుకో, తినటం 3 పూటలు కాదు 5 పూటలు తిన్నాడు అనుకో, కనపడేంతలో తిన్నాడు అనుకో, వీడు తిండిపోతైనటువంటి వాడు తిండి తిన్నాడు అనుకో, ఈ తిండి తిన్నటువంటి వాడికి ఏమొస్తుంది? ఈ తిండిపోతైనటువంటి వీడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. ఏమవుతాడు? దరిద్రం అన్నది వస్తుంది ప్రియులరా. ఈ దరిద్రం అన్నది దేని వలన వస్తుంది? దరిద్రం అన్నది ఎలా వస్తుంది? వీడు తిండి తిన్నాడు. తిండి తినటం వల్ల వీడికి ఏమొచ్చింది? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త మీ హృదయంలో ఒకవేళ లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన తిండి తింటే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. ఏమొస్తుంది? కడుపు నిండా భోంచేసేవంటాం. కడుపు నిండా భోంచేస్తే కంటి నిండా ఏమొస్తుంది? దాన్నే మత్తు. నాన్న, నువ్వు అస్తమానం తింటున్నావనుకో, తింటుంటే నీకేమొస్తుంది? మత్తు. నిద్ర వస్తుంది. బాగా కడుపు నుండి భోజనం చేసేస్తాడు. ఒక మూడు కూర్చొని ప్రేయర్లో ఏం చేస్తుంటాడు? ఏం బాగుంది? నువ్వు తిండి తిన్నావా? నువ్వు తిండి పైన ఆతృత పడ్డావా? నీ తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావా? తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ప్రియులారా, తిండికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే నీకేమొస్తుంది? మత్తుడవుతావు. నువ్వు మత్తుడైపోయావా? తింటావు పడుకుంటావు. మత్తుడైపోతే ఏమొస్తుంది? మత్తుడైపోతే ఇంకెక్కడ పని ఎక్కడండి? పని ఎక్కడ చెప్పండి? అనా మరి నేను మా కూలి వస్తానంటే కదా రానంటే వస్తాను అనుకుంటే తమ్మరు నిద్ర వస్తుంది. రేపు వస్తాను. ఏమొస్తాను? ఏమంటాడు? రేపు వస్తాను అంటాడు. రేపు అదే పని. రేపు అంటే పిలిచేవాడు కూడా వీళ్ళు వెళ్ళటం మనం దండగా ఇప్పుడు నిద్రపోతూ, ఇప్పుడు తిండిపోతూ తిన్నాడు. తింటే మత్తులోనికి వెళ్ళిపోయాడు. తిండి వలన మత్తు వస్తుంది. మత్తు వలన ఏం జరుగుతుంది అంటున్నాడు? ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం ఏ దినం? వీడు తిండి తిన్నాడు కదా, తిండి మత్తులో ఉన్నాడు. తినాలి. ఈ తిండి మత్తులో ఉన్నటువంటి వాడికి ప్రభు రాకడ కూడా మరిచిపోతాడట. ప్రభు రాకడ కూడా మరచిపోయి తిండి దాసలో పడిపోయాడు, భోజనం దాసలో పడిపోయాడు. అందుకే భోజన ప్రియుడుగా మారిపోయాడు. భోజన ప్రియుడుగా ఇతడు మారిపోయినందువలన ఏమొచ్చింది ఇతడికి? ఏదైనా అందుకే పెద్దలు అంటారు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు పెద్దలు. ఇప్పుడు కూర్చొని తినటం వల్ల చేతి కట్టుకోడే. ఇప్పుడు కూర్చొని తింటున్నాడు. కూర్చొని తినటం వలన లాభాలేంటి? ప్రయోజనం ఏంటి? వీడు కూర్చొని తినటం వలన కొండలు కాదు. వీడికి దరిద్రం వచ్చింది. వీడికి చింపిరి గుడ్డలు వచ్చాయి.
దరిద్రం వచ్చింది, చింపరి గుడ్డలు వచ్చాయి. అంత మాత్రమే కాదు, ఆ దినమున, ఏ దినం? ఆ దినమందు అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు, మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయములో మీరే. ఎవరి విషయంలో? ఒక పిల్లల జాగ్రత్త. ఎవరిదా? మరియంతో జాగ్రత్త. ఎవరితోనా? చిన్నత జాగ్రత్త కాదు, మీ విషయమై మీరే జాగ్రత్త. ఎందుకంటే మీరు తిండి తిన్నారనుకో, తిండి తిండి దేవుడి మాట వినరు, దేవుడి మాట వినలేదనుకో, దేవుని మనసు అర్థం కాదు, దేవుని మనసు అర్థం కాలేదనుకో, క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడటం కూడా నువ్వేం చేస్తావు? మానేస్తావు. కాబట్టి ఆ దినం నీకు ఎలా వస్తుంది అంటున్నాడు? పీక మీద, గొంతు మీద కత్తి వస్తుంది. నువ్వు తిండిపోతువైనా నువ్వు బతికున్నప్పుడు నీ గొంతుకు కత్తి పెట్టుకొనకుండా నువ్వు ఇష్టానుసారంగా నడిచావు అనుకో, తర్వాత నీ గొంతుకు ఉరి వస్తుంది. ఉరి వచ్చినట్లు ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీ విషయమై మీరే జాగ్రత్త. మీ విషయమై మీరే జాగ్రత్త. ప్రార్థన ఉందనుకో, ప్రార్థన ఉంటే ఎప్పుడు భోజనం చేసి రాకూడదు. ప్రార్థన ఉంటే ఏం చేసి రాకూడదు? మరి ఎట్లా సార్? ఏం చేసి రావాలి సార్? ఏం చేసి వస్తాం? నెళ్ళు తాగుదా? ప్రార్థనకు వచ్చామనుకో, కడుపు నుండి భోజనం. మనం భోజనం చేసేసి సామాన్యంగా భోజనం చేయం కదా, కడుపు నుండి ఫుల్ ఫిల్అప్ చేయాలి అంతా. ఖాళీని పూరించటం. ఇప్పుడు ఈ ఖాళీ పూరించబడేది అనుకో, ఇది ఫుల్ అయిపోతుంది. అంతే కదండి. ఎప్పుడైనా మనం దేవుడి పనికి, దేవుడి ప్రార్థనకు వచ్చేటప్పుడు, దేవుడి మాటలు వినటానికి వచ్చేటప్పుడు సగం లేకపోతే తింటావా? సగమే తిందావా? సగం తిని వస్తే నిద్ర రాదు. ఫుల్ ఉందనుకో, సంపూర్ణంగా ఫ్యాన్ పైన తిరుగుతుంటుంది, గర్ర తిరుగుతుంటుంది. నీకు కూడా కొంతమంది ఇట్లా పడుకుంటారు, కొంతమంది ఇట్లు పెట్టుకొని పడుకుంటారు. అంతే కదండి. కడుపు ఖాళీగుంటేనే కదండి. అందుకే ప్రియులారా, అందుకే నువ్వు తిండిపోతు అయ్యావా? తిండిపోతు అయితే నీకు ఉరి అండి. ఆ తిండి ఏషావు గారి జ్యేష్ఠతో పక్కు పోయే విధంగా చేసింది ఏ తిండి? ఆ తిండేనండి. ఆ తిండి వలనే ఇప్పుడు కూడా అండి మనోళ్ళు కూడా ఈరోజు తిండి చాలా వస్తుంది మంగళవారం, అంతే కదండి. అమ్మో, దండికట్లు కారేస్తారు ఇట్లా. ఏది కాదక్క, మనం విగ్రహాలు కల్పించి తినకూడదు ఒకటి. నువ్వెట్లేదు ఏడన్నా బైబిల్లో లేదా? ఏమన్నది బైబిల్లో? దేవుడు చేసి పోతున్నానికి దండికట్లు కారేసుకోమని ఉంటుందా? ఏముంది బైబిల్లో? నీకు హిందువుడైనా లేకపోతే విగ్రహారాధికుడైనా స్నేహితుడు ఎవడైనా ఉంటే నిన్ను పిలలా. ఏమని పిలలా? ఏనా ఇప్పుడు మనం దేవుడు చేసామా, మా ఇంట్లో భోజనంతో దానా, దేవుని చేసాం భోజనంతో దానా అంటే నువ్వేం చేయాలా? డైరెక్ట్ పోయి కప్పు తినకూడదు. ఏం చేయాలా? వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా అక్కడికి వెళ్ళి. ఎందుకంటే వాడు బలహీన పడకూడదు కదా. వాడు నీ మాట వినాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకొని తిందామంటే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు బైబిల్లో తినమన్నాడు కాబట్టి దండికట్లు కారేస్తామంటారు అందరూ. ఏమన్నాడు? దేవుడు తినమన్నాడు కదా. ఏమన్నాడే? ఏం దేవుడు నిన్ను వాళ్ళని నరికిని తీసుకుని వచ్చి నిన్ను తినమన్నాడా? చెప్పండి, మిమ్మల్ని తినమన్నాడా? ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా మాట? అయినా నువ్వు ఒకవేళ అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు, తిండికి వెళ్ళినప్పుడు, భోజనానికి వెళ్ళినప్పుడు సహోదరుడైన వాడు, బలహీనుడైన వాడు ఎవడైనా ఒకవేళ అక్కడికి వచ్చాడా, వారి నిమిత్తం వెంటనే నువ్వు ప్లేట్ నుంచి లేయి. ఏమన్నా మనం తిరగకూడదు. ఎస్, అవును తమ్ముడు, నేను మర్చిపోయాను, బ్రదర్ మర్చిపోయాను, కాబట్టి చాలా పొరపాటు జరిగింది, రైట్, మనం వెళ్దాం పద ఇక్కడి నుంచి అనాలి. ఎందుకంటే వాడు విశ్వాసంలో బలహీనుడు. మనం తిండి వలన దేవుని పనిని పాడు చేయకూడదు. తిండి వలన భోజనాన్ని పాడు చేయకూడదు. తిండి వలన దేవుని పనిని పాడు చేశారా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు మనల్ని వదిలిపెట్టడు. దేవుడు వదిలిపెడతాడనుకుంటే పొరపాటండి. అందుకే ప్రియులారా, కొంతమంది అనుకుంటారు, అయ్యి మనం ఏమన్నా చేస్తామా? ఏం చేయం కదండి. ఏం చేస్తాము? మా గొర్రె మాది, మా అమ్మ కోసుకుంటాం, ఇంటికాడ తింటాం. ఎవరి పేరు మీద కోసుకుని
క్రిస్మస్ గొర్రె కొయ్యలేదు, గుడ్ ఫ్రైడేకి గొర్రె కొయ్యలేదు, ఏది కోతకాల పండుగ గొర్రె కొయ్యలేదు, 5 ఏళ్ళకి ఒకసారి గొర్రె తీసుకొచ్చాడు తిన్న సోకల మీద. అంతే కదండి. కొడుకు పెళ్ళి గొర్రె వేయలేదు, కొడుకు పెళ్ళి కూడా ఏడో కోళ్ళు అవి బయలార్ కోళ్ళు సూదిలేసి తీసుకొని వచ్చి అందరికేసి ఆలోచించండి, మీరు గమనించండి. మీరు తిండి వలన మనం ఏం చేస్తున్నామంటే మనం తినాలి అనుకుంటున్నామే తప్ప ఆ తిండి ఎవరి పేరు పైన తింటున్నాం మనం. ఆ తిండి తెచ్చింది విగ్రహం ఒట్టిదే, ఓకే నేను ఒప్పుకుంటాను, దానికి తప్పు కాదనను. కానీ ఒట్టిదైన దానికే నువ్వు గట్టిగా పనిచేస్తున్నావు. అందుకే మీరు తిండి తింటున్నారు. మీరు తిండి వలన మీ హృదయములను మత్తులోనికి జారనివ్వకండి, ఐహిక విచారములలోనికి జారనివ్వకండి. ఒకవేళ మీరు తిండి వలన మత్తులయ్యారా, తిండి వలన మీరు మత్తులుగా ఉన్నారా, మత్తులుగా ఉన్నప్పుడు ప్రభు రాకడొస్తే చెప్పండి. ప్రభు రాకడొస్తే మేము ఒక ఊరికి పోయామండి, ఆ ఊరి పేరు చెప్పను కానీ ఒక ఊరికి పోయాము. వాడు మామూలు సార్ వందనాలు సార్ అని మాకు స్కూటర్లు తీసుకొని పోయి వాళ్ళ ఇంటి ముందు వదిలిపెట్టుకుని మాకు అంతా పొరపేసి చైర్లు వేసి అన్ని మైకి కన్ని పెట్టించి మనగాడి ఇంట్లో పోయి వండుకున్నాడు. ఏమా మీ ఆయన లేడు ఆడాడు, మా ఆయన లేడు సార్, యాటికి పోయాడు ఇంట్లో పోయి వండుకున్నాడే. ఏమంటే కాదయ్య ఏం లేదు సార్, రౌండ్లో ఒక 4 ముద్దలు ఎక్కువ తింటే మీరు వచ్చే ముందరే అది ఏం పండ్లు తెరనికి లేకపోయా, కాబట్టి ఏం చేశాను అంటే ఏమనమాట, తిండి వలన మత్తు వస్తుంది, మత్తు వలన దేవుని మాట వినలేకపోతావు. కాబట్టి మీ హృదయములు మీరు ఆలోచించాలి, మీరు గమనించాలి. మీరు తిండి ఒకవేళ దేవునికి దూరం చేస్తే, తిండి వలన ఏశావు జ్యేష్ఠత్వ పక్కును పోగొట్టుకున్నాడు. మనం అదే తిండి వలన పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఏశావు జ్యేష్ఠత్వ పక్కును పోగొట్టుకున్నాడే తప్ప మనమైతే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. అందుకే పౌలు అన్నాడు, ఒరే నాయన వాడిది చేశాడు, వాడు ఆ దేవుని చేశాడు, ఈ దేవుని చేశాడు అంటే అవన్నీ నాకు నడిచేలేవు అని నేను మాంసము తినను, అంతే. ఇంకా నేను మాంసం నేను కూడా అదే. నేను రాత్రి ఇట్లా పోతుంటే ఒకడు గొరిపిల్లు పట్టుకొని పోయి ఏమబ్బా గొరిపిల్లు కొత్తది సాకినక్కటే సార్, ఏం సార్ ఉదాహరణ మరి నువ్వు దావాలో మరిచావు. అయ్యా నేనంటే గొరికూరు తిన్నానంటే, సార్ గొరికూరు చాలా ఆరోగ్యానికి మంచిది, ఏం నువ్వు అట్లా చేస్తావు, నువ్వు లేదు ఖచ్చితంగా రావాలంటాడు. లేదే నాకు అరుగుదు నన్ను దాన్ని అంతే కదా, ఊకే ఉన్నంత ఉత్తమం లేదు, బొడుగున్నంత సుఖమే లేదు, అంతే కదండి. దానికి కూడదా దీనికి కూడదా మనకు నో ఆర్గ్యుమెంట్. డబ్బులు వాడివి, గొర్రెలు అంది, కోసుకునేది వాడు, తినేవాడు, మనకేం బాధ, అంతే కదండి. కాబట్టి వాళ్ళ తినేవాళ్ళని చూసి ఆనందపడదాం, తప్పేం లేదు. బాబు మంచిగా తిని మామూలు ఎప్పుడు తింటారు కదా, తినడానికి కదా గొర్రెలు దేవుడు అన్ని ఇచ్చింది, తిండి కోసుకొని తిని వనమేం చేస్తాం వాళ్ళని. కాబట్టి మనం ఆ తిండి వలన మనం దూరం. ఏమంటే మీరు ఆలోచించారా, ఎప్పుడైనా దేవుని దగ్గరకు వస్తారు, సంవత్సరంలో అన్ని రోజులు వస్తారు, సంవత్సరంలో దేవుని ఎక్కువ బాధించే రోజులు ఏదో తెలుసా, పండుగ తినాలి. ఏ దినాలు? పండుగ తినాలండి. ఈరోజు ఆదివారం ఈ టైం కల్లా వచ్చారు, ఇదే క్రిస్మస్కి ఈ టైం పెట్టామనుకో మనం ఏం చేస్తాం, ఒక్కరు కూడా ఉండరు. కారణం ఏం సార్ బచ్చాలు చేయాలా, కుడాలు చేయాలా, అత్తరసాలు చేయాలా, నువ్వు కంటే పని లేదు ఏం లేదు, నువ్వు ప్రార్థన అంటావు, మాకు ఎన్నోటి పనులు ఉండవు తెలుసా. అంటే దేని వలన అంటే నువ్వు దేవుడి సన్నిధికి దేని వలన దూరం అవుతున్నావు, దేని వలన? తిండిని బట్టి దేవుడికి దూరం అయ్యావా, తిండి కోసం దేవుడి సన్నిధికి దూరం అయ్యావా, తిండి కోసం దేవుడి వాక్యం లేకపోతే వచ్చి అదే మార్తతో అన్నాడు, మార్తమా నువ్వేం చేస్తున్నావు పని, నువ్వేంటి యేసుప్రభు వచ్చాడని నువ్వు అర్ధరసాలు కూడాలు దోశలు అన్నీ వేసుకుంటూ కూర్చున్నావా, మరి వచ్చి మరి నాకు కంప్లైంట్ చేస్తావు ఏమని ప్రభువా నీకు ఏమైనా చింత చికాకు ఏమైనా ఉండదా, నీవు వచ్చేవని ఇన్ని రకరకాల వంటలు వండితే నువ్వు చూసావా అమ్మ, నీవు ఎదర కూర్చొని ఇద్దరు అప్పటి నుంచి మాట్లాడుకుంటుంటారు, అసలు మీ ఉద్దేశం ఏముండదని అడిగి వచ్చేది అమ్మ. మార్తా మార్తా నీవు పనికిరాని పనులు పెట్టుకునేవు, మరి ఏ పనులు అవి? పనికిరాని పనులు. కానీ మరియమ్మ మాత్రం ఏ పని? ఉత్తమమైనది. మరి మార్తమ్మది ఉత్తది.
మార్తమ్మది ఉత్తది, తిండి కోసం ఆలోచించింది. ఈమె ఏం చేసింది తెలుసా? యేసు ప్రభుకి ఏం పెట్టాలని ఆలోచించింది మార్తమ్మ. కానీ మరియమ్మ మాత్రం యేసు ప్రభు ఏం పెడతాడు, ఏం చెబుతాడు, నా ఆత్మకు ఆహారం కావాలి, ఆత్మకు ఆహారం కావాలంటే యేసు ప్రభు ఏం పెడతాడో దాన్ని తినాలనుకున్నది. మనం కూడా ఎప్పుడైనా పిల్లరా, మనం కూడా ఎప్పుడైనా ఆలోచించాలి. శరీర సంబంధమైన భోజనం కంటే ఆత్మ సంబంధమైన భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఓయ్ వెనకెవరు మాట్లాడేది? చదువుకట్టుకో. ఆత్మ సంబంధమైన ఆహారానికి ఎక్కువ. ఆత్మ సంబంధమైన ఆహారం ఏది? దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. ఈ తిండి తిన్నామనుకో మత్తు వస్తుంది. ఏ తిండి? ఏ తిండి అండి? ఏ తిండి? మాంసాలు తినాం, పెరుక్కొని ప్రతి దినం తినేమనుకో తింటే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. కానీ దేవుని వాక్యమనే ఆహారం తిన్నావనుకో, దేవుని వాక్యమనే ఆహారం నీలో ఉందనుకో, నువ్వు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తావు. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తామండి. ఎదురు చూసి ఆయనను ఎదుర్కొంటాం. ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన భోజనమే మనల్ని పరలోకానికి ఏం చేస్తుందండి? దూరం చేస్తుంది. మన భోజనమే మనలను పరలోకానికి దూరం చేస్తుంది. ఏ బోతులు వీళ్ళు? నువ్వు తిండిబోతుగా ఉన్నావా? తిండిబోతుగా ఒకవేళ నువ్వు ఉంటే నీకేం లేదు? ఏం లేదండి? నాకేంటి లేదు పరలోకం, నాకే ఉండేది, మీకే లేదంటుంటాడు. ఇప్పుడు పోతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? నాకే ఏం మాట మాట్లాడతావు? దేవుడు పాపలనే కదా ఎక్కువ మరి వాక్యం మరి వదిలకి దేవుడు పాపలనే కదా ఎక్కువ ప్రేమించింది. దేవునికి మీరు దేవునికి దగ్గర ఉన్న వాళ్ళ కంటే దూరం ఉన్నోళ్ళే. మరి ఒక ఉపోద్ఘాతం చెప్తాడు సార్. ఒక తండ్రి ఒక నాయన, ఒక అమ్మ ఒక నాయన దగ్గరున్న ఎక్కువ ప్రేమిస్తారా, దూరం ఉన్న ఎక్కువ ప్రేమిస్తారా? మీరు దగ్గరున్నారు, మీకంటే ఎవరిని ప్రేమిస్తారు ఎక్కువ? అదే ఒరే నాయన, మనిషి అమ్మ నాయనలు అయితే దగ్గర దూరం ఉన్నోని ప్రేమిస్తారు, కానీ దేవుడు అయితే దగ్గర ఉన్నోని ప్రేమించే, దూరం ఉన్నోని ప్రేమించలేడు. ప్రేమించగలడా? ప్రేమించలేడు పిల్ల. కాబట్టి మనము తిండి వలన దేవునికి దూరం అవ్వకూడదు, దేవుని వాక్యానికి దూరం అవ్వకూడదు. ఒకవేళ అవసరమైతే ఈ తిండి ఒక పూట లేకపోతే లేదండి, ఏదండి ఏమి ఈ తిండి లేకపోతే లేదు, ఒక పూట లేకపోతే నెక్స్ట్ ఇంకొక పూట, రెండు ఈ పూట అప్పుడు రెండు కలిపి తింటే అయిపోయి కదా, ఒక పని అయిపోతుంది, అంతే కదండి. కానీ దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారం మరలా మనకు దొరకదు. కాబట్టి ఏ బోతులకు పరలోకం లేదు? తిండి బోతులకు పరలోకం లేదు. ఎలా లేదండి? వీడు తిండి తింటాడు, తిండి తిని ఏమైపోతాడు? ఫస్ట్ మత్తలోనికి వెళ్ళిపోతాడు. మత్తలోనికి వెళ్ళినందుకు ఏం చెప్తుంది? ఒక ఆయన మళ్ళీ అంట, ఒక ఆయన బాగా కడుపు రెండు బుద్ధిని వచ్చేది ఇట్లే మళ్ళీ కడుపు రెండు బుద్ధిని వచ్చే సార్ ఏం చేసాడు? కాటు ఉంచినది ఇట్లా కనిపిస్తే మీలో ఎంతమంది పరలోకం పోతారని చెప్పాడు పాస్టర్ చెప్పాడు. పాస్టర్ చెప్తే ఎంతమంది పోతారు చేతులు ఎత్తాడు అని అంటే అందరూ చేతులు ఎత్తారా? చేతులు ఎత్తి దింపేటప్పుడు ఏమనుకోండి సార్ ఏంటికో శైలు ఎత్తమన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడా? సార్ ఏటికో శైలు ఎత్తమన్నాడు. ఇప్పుడు మాత్రం ఎత్తమంటే నానే ఫస్ట్ ఎత్తాను అన్నాడు. ఏం చేసేది? మీలో నరకం పోయేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాడంటే ఆయన మొక్కితే చేతులు ఎత్తారు, అందరినీ ఎత్తలేరు. అంటే మన నరకం పోలని ఇష్టంతో చేతులు ఎత్తిందా, లేకపోతే అర్థం కాకుండా చేతులు ఎత్తిందా? అర్థం కాకుండా చేతులు ఎత్తింది. కాబట్టి పిల్లరా మనం గమనించాలి, మనం ఆలోచించాలి. అందుకే మనము దేవుని మాట, మనకు ఒకవేళ నిద్ర వస్తుంది అనుకున్నామా, నిద్ర వస్తుందంటే కొద్దిసేపు ప్రార్థన భోంచేస్తాం, తప్పేముంది? కనుక నువ్వు తిండిపోతూ అయితే నీకు మత్తు వస్తుంది. మత్తు వస్తే దేవుని మాట వినవు. దేవుని మాట వినకపోతే దేవుని మనస్సును అర్థం చేసుకో. దేవుని మనస్సును అర్థం చేసుకోలేకపోతే దేవుడు ఉండే పరలోకం క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడవు. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడకపోతే, క్రీస్తు వస్తే బుదిలేని కన్యకలను ఉంటే నీకు పరలోకము లేదు. ఇది మొదటిది. రెండవది మనం ఆలోచన చేద్దాం. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం మొదటి లైన్ ఇప్పుడు చదువు. 21 మొదటి లైన్. త్రాగుబోతులు ఎవరు వీళ్ళు? ఏ బోతులు వీళ్ళు? ఎవరండి ఏ బోతులు వీళ్ళు? త్రాగుబోతులు. మొదట ఏ బోతులు చూసారు? తిండిపోతు. రెండవాడు ఎవడై అంటే వీడు త్రాగుబోతు. ఎవరు త్రాగుబోతులు? ఎవరైనా దాంట్లో పోయిన తాగుబోతులు, ఏం ఎట్లా కనబడుతుంది నీకు అంటాడు.
అంటాడా తాగుబోతైనా ఏమనలా మా అప్ప దేవుడప్ప అనలా ఏమనలా మా అప్ప తాగిన ఏమనలా తాగుబోతాను మా అప్ప తాగిన కూడా చిన్నమ్మని వాళ్ళు చిన్నమ్మ అంటాడు అక్కనే వాళ్ళు అక్క అంటాడు మా అప్ప బంగారు కడ్డే అనలా అంటే మా చిన్నమ్మ కరెక్ట్ ఏమంటాడు తాగుబోతానే అనుకుని కోపం వస్తుంది వస్తుందారా మనతనేం తాగుబోతున్నాం మనకు కొంతమంది కోపం అవుతారా 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 అందుకే అంటున్నాడు వీడు ఏ బోతులు అంటే త్రాగుబోతులు ఎవరు త్రాగుబోతులు ఎవరండి త్రాగుబోతులు తాగుబోతున్నాడు కూడా నేను తాగుబోతుంటే ఎవడు నా తాగుబోతాను దేవుడు ఎవడు మీకు దుడ్లిచ్చాడు నాకి ఎవరి త్రాగుబోతులు త్రాగుబోతులు ఎవరయ్యా ఈ త్రాగుబోతుతనం ఎవరి దగ్గర ఎక్కువ ఉందో బైబిల్లో మనం పరిశీలన చేస్తే పిల్లరా యెషయా గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం యెషయా గ్రంథము త్రాగుబోతులకు ఎఫ్రామీలు ఎవరంట వీళ్ళు ఎఫ్రామీలు అనేవాళ్ళు త్రాగుబోతులట చాలా మంచిగా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు తాగుతున్నారు వీళ్ళు ఎవరు ఎఫ్రామీలు ఎవరు ఎఫ్రాయిములు ఎవరండి ఎఫ్రాయిము ఎఫ్రాయిము ఎవరో మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా అదే ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనమా రైట్ తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించననుకొని రెండవ వానికి ఎఫ్రాయిము ఎవరండి ఎఫ్రాయిం ఎవరో తెలుసా యాకోబు గారి మనవడు యోసేపు గారి కుమారుడు ఎవరండి యోసేపు గారు ఎలాంటి వారు మంచి భక్తుడు దేవుని ఎడల భయభక్తి కలిగిన వాడు అవమానం నిందలు వచ్చినా కూడా తట్టుకొని చెరసాలకైనా వెళ్ళాడు కానీ పాపమనే చెరలోనికి వెళ్ళనివాడు అతని గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాడు ఎఫ్రాయిము ఈ ఎఫ్రాయిము నుండి వచ్చిన వారే ఎఫ్రాయిమీలు ఎవరండి వీరు ఈ ఎఫ్రాయిమీలు ఎవరయ్యా అంటే ఈ ఎఫ్రాయిమీలు యోసేపు సంతానం ఈ యోసేపు సంతానమైన ఎఫ్రాయిమీలు ఏం చేస్తున్నారట ఎవరండి వీళ్ళు మరి భక్తుడు తండ్రి తాత భక్తుడైతే తండ్రి భక్తుడైతే తాత భక్తుడు తండ్రి కూడా భక్తుడు తండ్రి భక్తుడైతే పిల్లలు భక్తులు కాలేదండి పిల్లలు భక్తులు కాలేకపోయారు పిల్లలు భక్తులు కాకుండా ఏమైపోయారు తెలుసా త్రాగుబోతులైపోయారు వీరు త్రాగుబోతులు ఎవరై అంటే ఎఫ్రామీలు త్రాగుబోతులట వాళ్ళు త్రాగుతున్నారట దేవుని ప్రజలైన వారు దేవుని పిల్లలైన వారు త్రాగుతున్నారట దేవుని ప్రజలైన దేవుని పిల్లలైన వారు మాత్రమే కాదండి ఇంకెవరెవరు త్రాగుతున్నారో చూడండి ఒకసారి అక్కడే చూడండి అదే అధ్యాయం అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం యెషయా గ్రంథము మద్యము తాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేస్తున్నారట ఏం చేస్తున్నారు ఉదయము లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏం చేస్తున్నారు వీళ్ళు త్రాగుతూనే ఉన్నారండి ఉదయం నుండి సాయంత్రం వరకు తాగేవాడిని ఏమంటారు తాగుబోతులు అంటాడు ఏంటండి సమయం మనకు అసమయం మనకు తినేవాడిని ఏమన్నాము తిండిపోతున్నాము మరి ఉదయం నుంచి రాత్రి వరకు తాగేవాడిని తాగుబోతు మరి కాదు సార్ మరి అప్పుడప్పుడు తాగేవాడిని తాగుబోతున్నా వాడు తాగుపోతే ఎప్పుడైనా తాగిన తాగేవాడంతా తాగుపోతే తినేవాడంతా తిండిపోతే కాబట్టి తాగుబోతులైన వారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంట ఉదయము సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించి అంటే రాత్రి వరకు అంటే మనోడు చాలా చేసే వేకు అంటే ఏం తెల్లవారుజామున అబ్బా సరే అయితేనే మాకు పడుగుతాడు మావాడు ఇటు చెక్కించుకునేటాడు ఏది సీసా ఇవి పెట్టుకుంటాడు ఇవి పెట్టుకొని సరైన కోసం పుక్కను ఉంచాడు వంశీ దంతానే మక్కం కడుక్కుంటాడు మక్కం కడుక్కొని టీ తాతాడు ఫస్ట్ ఏం చేస్తాడు
టీ తాగి వాడు దాంగానే ఆడదాంగానే భయంకరమైన వాసన ఉంటుంది. ఏం వాసన అంటే నన్ను అంటే ఏమనుకుంటుంది, సరే అయితే మొక్కం కొడుకొచ్చిన ఉన్నాను లేదనా అబ్బా అదొక పెద్ద ఇదనమాట. స్టేటస్ లాగా ఫీల్ అయిపోతాడు, పక్కోడికి భరించలేడు కంపు. వీడు ఉదయం వేకువజామునే మందుతో ప్రారంభిస్తాడు, ముగింపు మందుతోనే ముగిస్తాడు. ఈ మందుతో ప్రారంభించి మందుతో ముగించే వాళ్ళు ఎవరు ఉన్నాయంటే ఎఫ్రాయిమీయుల సంతతి వారు, అలా ప్రజలు. అంత మాత్రమే కదండి, ఎఫ్రామీయులు మాత్రమే మందుతో ప్రారంభించి మందుతో ముగించారనుకుంటే పొరపాటు. ఇంకా ఎవరెవరు తాగుబోతులు ఉన్నారో మనం ఒకసారి చూస్తే పిల్లరా, అది యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి, యాజకులు అంటే ఎవరండి? పాస్టర్లు గారు, పాస్టర్లు, ప్రవక్తలు, పెద్దోళ్ళు. పాస్టర్ కంటే పెద్ద అతని ప్రవక్త, ప్రవచించేవాడు. యాజకులేమి, ప్రవక్తలేమి, అందరూ మద్యం వలన అందరూ తాగుబోతులయ్యారు. మద్యాన్ని త్రాగుతున్నట్టు ఎవరు? ఎఫ్రాయిమీయుల సంతతి వారు మాత్రమే కాకుండా యాజకులు త్రాగుతున్నారు, ప్రవక్తలు కూడా త్రాగుతున్నారు. ప్రవక్తలు కూడా త్రాగుతున్నారండి. ఏంటి పరిస్థితి? సామాన్యుడు మొదలుకొని విశ్వాసి మొదలుకొని బిషప్ వరకు తాగుతుంటే ఏంటండి? సామాన్యుడు ఎఫ్రామీయులు అంటే సామాన్యులు, ప్రవక్త యాజకుడు అంటే సేవ చేసేవాడు మందిరంలో. యాజకునికి పైన పెద్ద ఆయన ఎవరో తెలుసా? ప్రవక్తలు అందరూ కూడా త్రాగుతున్నారట. ఏంటండి పిల్లరా, త్రాగుతున్నారా? ఎస్. ఈరోజు మనం ఆలోచించేయండి. ఎక్కువ మంది సేవకులైన వాళ్ళు కూడా త్రాగుతున్నారండి. బిడి తాగేవాళ్ళు కొంతమంది, ఆల్కహాల్ తాగేవాళ్ళు, మద్యపానం తాగేవాళ్ళు కొంతమంది. ఇలా త్రాగుతుంటే ఏమైపోతారు? సమాజాన్ని సంస్కరించవలసిన వాళ్ళే, సమాజాన్ని కాపాడవలసిన వాళ్ళే, దేవుని ప్రజలకు నీతి సూత్రాలు లేకపోతే నీతి మాటలు, దేవుని మాటలు బోధించవలసిన వారే నీతి తప్పితే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఎవరికి చెప్పాలి? దేవుడు రాయించాడు, భక్తుడు తప్పు చేస్తే భక్తుని తప్పును చూపించాడు, యాజకుడు తప్పు చేస్తే యాజకుని తప్పును చూపించాడు, ప్రవక్త తప్పు చేస్తే ప్రవక్త తప్పును కూడా చూపించాడండి. త్రాగుబోతుల వలన, ఈ త్రాగుబోతుతనం వలన ఏం జరుగుతుందయ్యా, ఏమవుతుంది అని మనం ఆలోచిస్తే పిల్లరా, త్రాగుబోతుతనం వల్ల ఏమవుతుందో చూడండి ఒకసారి. 23వ అధ్యాయం సామెతల గ్రంథము 29-30 వచనాలు. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమలండి? ఎవరికి శ్రమలు? ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి చింత? ఎవరికి జగడాలు? ఎవరికి మంద దృష్టి? ఎవరికి కారణం లేని గాయాలు? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చే వారికే కదా. ఎవరికి శ్రమలండి? ఎవరికి శ్రమ? శ్రమలు ఎవరికి? ఎవరింట్లో కొట్లాట, జగడాలు? ఎవరికి గొడవలు? భార్యతో గొడవపడి భార్యను పంపించాడు అనుకో, తాగిన మొత్తం దిగిపోతే ఏం చేస్తాడు? భార్య పోయింది కదా అని చింత. మద్యపానము వలన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికి కష్టాలండి, శ్రమలు? ఎవరికి జగడాలు? జగడం పడిందా, గొడవ పడిందా, భార్య గొడవ పడితే అన్ని సూట్ కేసులు అన్ని బట్టలు ట్రంక్ పెట్టులో సర్దుకుని ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోతుంది. దిగింది, తగ్గింది, మత్తు దిగ్గానే ఏం చేయాలి? భూకుండలో అన్నం లేదు, భూకుండలో పప్పు లేదు, బాండ్లో నీళ్ళు లేవు, ఏం చేయాలి? ఏం తాగాల? మళ్ళీ ఇంకా స్పీడ్ చేస్తారు, చాలా ఎక్కువ చేస్తారు. తాగుబోతుతనం ఎక్కువ చేసి ఎక్కడో పడతాడు. మనకు గాయాలు ఉంటాయండి. సర్వసాధారణంగా మనకు గాయాలు ఉంటే ఆ గాయాలు ఎప్పుడు తగిలే, ఎందుకు తగిలే మనం చెప్పగలమా? ఏమండి, ఈ గాయం తగిలిందండి, నాకు ఇక్కడ గాయమైందండి, ఈ గాయం పలానా చోట అయిందండి, ఇక్కడ చెయ్యి గాయం తగిలిందండి, పలానా చోటు తగిలిందండి. మరి అదే తాగుబోతుని అడిగామనుకో, ఏమండి ఈ గాయాలు ఎప్పుడు తగిలాయి అంటే ఏది
కారణం అంటే కారణం లేదు. ఎప్పుడు పడ్డాడో, ఎక్కడ పడ్డాడో, ఎందుకు పడ్డాడో కూడా తెలీదు. అంటే కారణము లేని గాయాలు, కారణము లేనిటువంటి గాయాలతో, గొడవలతో, జగడాలతో ఏం చేస్తున్నాడు తెలుసా? సొక్కి సోలిపోతున్నాడు. తన్ను తానే నాశనానికి, మరణానికి దగ్గర చేసుకుంటున్నాడు. చావుకు దగ్గరైపోతున్నాడు. శ్మశానానికి దగ్గరైపోతున్నాడు. అందుకే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఎవరికి జగడాలు, ఎవరికి గొడవలు, ఎవరికి మంద దృష్టి, చూపు కూడా తగ్గిపోతుంది, కళ్ళు కనిపించవు. ఎందుకండి? ఎందుకు? త్రాగుబోతుతనం ఉంటే కళ్ళు పోతాయి, గురుడ్డి వాళ్ళు అయిపోతావు. నువ్వు బలం ఉన్నప్పుడు నువ్వు తాగుతావు, నువ్వు ఎగురుతావు, పాయమే పండుగ అంటావు. తర్వాత బలం తగ్గే రోజు ఒక రోజు ఉంది. అప్పుడు ఎవరు చూస్తారు నిన్ను? బలం ఉన్నప్పుడు మంచిగా తాగావు, తాగి 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 నీ బాడీలో, నీ శరీరంలో, నీ లోపల ఉన్నటువంటి అంతర్భాగాలలో ఉన్న అవయవాలని పాడు చేసావు. పాడు చేస్తే తను కష్టపడి పనికి వెళ్ళి సంపాదించిన డబ్బునంతా వ్యయపరిచావు. తర్వాత ఏం చేయాలి తెలుసా? తన మెడలో ఉన్న తాళిని కూడా తాకట్టు పెట్టి నేనేం చేయాలి తెలుసా? హాస్పిటల్లో జాయిన్ చేసి, హాస్పిటల్లో అడ్మిట్ చేసి నీ కోసం అహోరాత్రులు కన్నీళ్లు కారుస్తూ ఉండాలి. అవసరమా? భర్తవైన నువ్వు భార్యకు ఆనందాన్ని ఇవ్వాలే తప్ప, భర్తవైన నీ పేరు తలుచుకుని నీ భార్య సంతోషపడాలే తప్ప, నీ పేరు తలుచుకుని నీ భార్య నిన్ను చూసి నీ పేరు తలుచుకుని బాధపడకూడదయ్యా. బాధపడకుండా చేయాలి. బాధపడకుండా ఏం చేసి తెలుసా? తాగి చొక్కి సోలి చాలా ఫుల్గా తాగేసి ఎక్కడ ఉన్నాడంటే ఇతను చూడండి, అదే సామెతల గ్రంథం 23:33 వచ్చినాం. విపరీతమైనవి నీ కనులకు కనబడును, నీవు ఎర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున ఎక్కడ పడుకుంటావు? డ్రైనేజ్ కాలంలో పడుకునేటాడు. ఎక్కడ పడుకున్నాడు? డ్రైనేజ్ కాలంలో ఎక్కడో పేడల దగ్గర పడుకునేటాడు. పశువులు మల విసర్జన చేస్తాయి కదా, అక్కడ పడుకునేటాడు. పడుకుని ఏమంటాడు తెలుసా? అనా పెండ్ల పడేవనా? ఏయ్ నాకు తెలుదా పెండేదో అంటే నీవు వచ్చి నాకు చెప్పాలా అంటే నేను అంత తెలియనోడు అనుకున్నావా? నాకు తెలుసు, ఎందుకంటే కూర్చుని పెండ పంపనే కూర్చున్నాలా. అనా డ్రైనేజీలో పడేవనా? నాకు తెలుసు, డ్రైనేజ్ అని నాకు తెలుసు. కాళ్ళు తీసుకొని కూర్చున్నా అనిపించేది కూర్చున్నాను నన్ను. అంటే ఏమనంటానమాట? ఏమంటాడు? ఈ డ్రైనేజ్లో కూర్చొని ఎక్కడ డ్రైనేజ్లో పడిపోయి ఎట్టుంటాడట? అమ్మ సముద్రంలో స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్ చేస్తానన్నట్లు ఉంటాడట. ఉన్నది కంపు. ఏం చేస్తున్నాడు? ఉన్నది కంపు ప్రదేశంలో ఇతనున్న ఇంపుగా ఉన్నాడట. వాడు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉంటాడట. ఓడపై చివరను పండుకొనిన వానిలా ఉంటాడట. ఈడున్నది ఎక్కడండి? తాగుబోతులు అందరూ ఎక్కడ పడతారండి? డ్రైనేజ్ కాలువల్లోనో, లేకపోతే అన్ని చెత్తలేసే దిబ్బుల దగ్గర, లేకపోతే ఎక్కడైనా పశువులు పేడేసిన చోట ఎక్కడో ఒక దగ్గర పడతారు. పడి అంటాడు అనమాట. అంటాడు, సార్ వందనాలు. ఏమంటాడు తెలుసా? సార్ దింపుతారు సార్, వందనాలు, హ్యాపీ అంటాడు. తాగబోడు అంటాడు. తాగి ఇప్పుడు రాత్రి 12 గంటలకు తాగుతారు కదా. రాత్రి 12 గంటలకు తాగితే నేను ఉదయం 8 గంటలు 9 గంటలకి ఇట్లా వస్తున్నాను. మన హగ్గయ్య సార్ ఇంటి దగ్గర పోయేకని వస్తుంటే ఒకడు తాగాడే, ఫుల్ తాగాడే. 1వ తారీఖు ఎప్పుడు? రాత్రి 12కి తాగి కాలుగడ మీద పడాడే. ఎక్కడ? కాలుగడ మీద కోళ్ళు వస్తావు, కుక్కలు వస్తావు, అన్నీ వచ్చి ఒక కుక్క పాసు కూడా చేసిపోయేది వాని మీద. వాడు వచ్చి నాన్న పోయినప్పుడు బండి శబ్దం పడుతుంది కదా, సార్ హ్యాపీ న్యూ ఇయర్. ఏది ఎవరికి హ్యాపీ? నువ్వు హ్యాపీ నేనా? ఐఎమ్ హ్యాపీ సార్. నీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎందుకు? వాడు మందులో ఉన్నాడు, అదే హ్యాపీ. వాడికి ఆ రోడ్డు మీద పడుకోవడమే హ్యాపీ. కుక్కలతో పాసం పోయించుకోవడమే హ్యాపీ. ఏంటి హ్యాపీ?
హిందువులైతే, లేకపోతే దేవుడు తెలియని వారైతే ఎట్లుంటారు? దేవుడు తెలిసిన వాళ్ళు ఎట్లుంటుంది తాగితే చెప్పమంటారు? ఎట్లుంటారంటే దేవుడు తెలిసిన వాళ్ళు, దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు తాగితే వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి బైబిల్లో, మీ బైబిల్లో చూడండి 69వ కీర్తన 69. క్రైస్తవులు తాగారనుకో, ఏమన్నా క్రైస్తవులని మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఈ పాటలు వేరే వాళ్ళకి, ఇది వేరే వాళ్ళకి రాదు. క్రైస్తవులు తాగితే ఏం చేస్తారంటే చూడండి ఒకసారి 69వ కీర్తన 12వ వచనం. గుమ్మములలో కూర్చుండువారు ఆ గుమ్మములో కూర్చుండి నన్ను గురించి మాట్లాడు కొందరు త్రాగుబోతులు అబ్బా నడిపించు ఏసయ్యా భంగ. ఎప్పుడు ఎవరు పడతాడు? క్రైస్తవ ఈయన ఎవరు తెలుసా? క్రైస్తవ తాగుబోతు. అబ్బా పేరు బాగుంది, సూపర్ పేరు, అదిరిపోయింది. క్రైస్తవ తాగుబోతనంలో కూడా దేవుని పాటలు పాడతాడట. అబ్బా కొంతమంది తాగితేనే మాటలు వస్తాయండి, తాగిపోతే మాటలు. ఓ ఊరు పోయి, మా ఊరి పేరు కూడా మీరు చెప్పను. అయ్యా వందనాలయ్యా అన్నాను. ఇంకా సింగర్ ఉన్నాడు అప్పుడు, వందనాలయ్యా అని పోయి చేసుకొని వచ్చాడు. ఆయన నూనె విషయంలోకి వచ్చి ఆల్రెడీ గంటే వందనాలయ్యా, అయ్యా వందనాలు. కానీ అన్నది గొప్ప వచ్చింది నీకు చూడండి, ఏదో తేడా జరిగేది అనుకోండి. ఏదో తేడా జరిగింది అంటే ఏమనమాట, సింగిల్ ఉంటే సేవకులతో మాట్లాడు, డబల్ అయితేనే సేవకులతో మాట్లాడతాడు. అందుకే వందనాలయ్యా ఎన్ని రోజులు ముప్పరే వచ్చేది అంటాడు. అన్నాడు, ఓకే నేను బాగానే ఉంది. మా పక్కన ఊరికి సేవకు పోలే అంటే, లేదు చికెన్ తెచ్చినే, లేదు గొర్రె మాంసం తెచ్చినా, గొర్రె మాంసం తినకపోవాలి, తినకపోతే దగ్గర మీకు కథ ఉండదు. అయ్యా నన్ను గొర్రె మాంసం తిన్నాయి అంటే తాగుతాడని తినవా? అయ్యా నువ్వు మంచోడినయ్యా అంటే, లేదు నా అవన్నీ నడిచలేవు. ఎట్లుండదంటే తినిపోతారా లేకపోతే తొనలు పడాలని ఎట్లుంటుంది. అటు తిరుగుతున్నాం, వర్రం చూస్తాడు, అతను ఇట్లే చూస్తాడు వర్రగా. పక్కన ఎడ్జికలే ఏమయ్యా మీ మామ ఏమి వేసేటట్టున్నాడు దెబ్బటి ఇంకెడతారు. ఆలోచించా ఎట్లుందంటే పరిస్థితి చెప్పంటారా? మరి పాటలు పడతాడు అతనికి. అయ్యా వందనాలు అయ్యా అంటాడు, ఇట్లా ఊగుతాడు, ఇట్లా అయ్యా వందనాలు అంటే ఎలా ఉంది. వీరట మద్యముతో త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడతారట, దేవుడి గురించి. కొంతమంది తాగుబోతులు తాగొచ్చి వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి, ఉండలేదా? పాటలు బాగా పడతారు. మా అప్ప పాటలు పాడితే మా ఊర్లో ఎవడు ఏం లేదు, చిన్న తాగుబోతుంటాను. ఏముండది అది చిన్నది, ఎవడు ఎప్పుడు చిన్నది అనేది అది చాలా పెద్దది, భయంకరమైనది. అది త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు, నన్ను గూర్చి నన్ను గూర్చి మత్తీశ్వర్త ఒకటో దౌబ్రామ్ ఇస్సాకు కానీ ఇస్సాకు ఎవరు కానీ ఉంది లేదా చూడి, నేనంత కంఠస్థం చేశాను బైబిల్. ఎవరంటారు? మీకు అప్పుడే మైండ్లోకి వచ్చి ఉంటుంది. అట్లా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏమిటి పిల్లలు ఆలోచించారా? క్రైస్తవ తాగుబోతులట, క్రైస్తవ తాగుబోతులు దేవుని మరి వేరే వాళ్ళ దేవుని శుద్ధించారు కదా, వాళ్ళకి వస్తారు. నడిపించిన రావా వస్తారా? వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయి? దేవుడు చెప్తాను నడిపించు నాన్న, ఎందుకంటే నా నావ అంతా జూలెక్కేదే. బాగా నడిపించాయా యాడికి, యా డ్రైనేజీలోనో యాడ పెండ్ల దగ్గర పడకుండా నడిపించిన ఆయన. గుమ్మములలో కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారట? త్రాగుబోతులు దేవుని స్తుతిస్తున్నారట. దేవుడు వాళ్ళ స్తుతి వింటాడా? నేను వింటాడా? వినడండి, వినడు ప్రియులారా. త్రాగుబోతులను దేవుడు చూసి ఆనందపడడు, దేవుడు సంతోషపడడు, దేవుడు బాధపడతాడండి. నా కుమారుడిని నేను ఇంతవన్నీ చేశాను కదా, నా కుమారుడి కోసం నేను నా కుమారుడైన క్రీస్తు రక్తాన్ని కార్చాను కదా, నా కుమారుడైన క్రీస్తు రక్తాన్ని నేను కార్పించి వీళ్ళని పరిశుద్ధపరిచి పవిత్రపరిస్తే ఈడ పండుగ పేరుతో పాపం చేస్తున్నాడా? నువ్వు తాగాడా?
ఏమండి, భక్తుడైన వాడు ఎవడైనా తాగని ఎవరికి అవమానం తెలుసా? ఎవరికి తెలుసా అవమానం? అది దేవుడికండి. ఒక పోలీస్ తాగి రోడ్డు పైన పడ్డాడనుకో, ఎవరికి అవమానం? డిపార్ట్మెంట్కి అవమానం. ఒక డాక్టర్ తాగి రోడ్డు పైన పడ్డాడనుకో, ఆ డిపార్ట్మెంట్కే అవమానం. ఒక టీచర్ తాగి పడ్డాడనుకో, ఆ డిపార్ట్మెంట్కే అవమానం. ఒక క్రైస్తవుడు తాగి రోడ్డు పైన పడితే ఎవరికి అవమానం? చెప్పండి, ఎవరికి అవమానం? దేవుడికి అవమానం, క్రీస్తుకి అవమానం. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘానికి అవమానం. సంఘానికి అవమానం అండి, సంఘానికి అవమానం. కనుక ప్రియులారా, మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలే తప్ప, దేవునికి మన నుంచి మహిమ రావాలే తప్ప అవమానం ఎట్టి పరిస్థితులలో రాకూడదండి. అవమానం రాకుండా ఉండాలి. ఎవరండి? అందుకే పౌలు గారు ఒక మాట అంటారండి. ఈ మాటను, చక్కని మాటను మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30 వచ్చిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏం చేశారు? ఆయన యందు ముద్రించబడ్డారయ్యా. ఆయన యందు ఏం చేయబడ్డారు? మీరు ముద్రించబడ్డారు. మీరు మద్యం వలన మత్తులై ఉండకుడి. మద్యం వలన మత్తులు కాకుండా మీరేం చేయాలి తెలుసా? ఆత్మపూర్ణులై ఆత్మను ఆనందపరచాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆత్మ ద్వారా ముద్రించాడు. మీరు త్రాగారనుకో, తాగితే ఎవరు బాధపడతారండి? ఎవరు బాధపడేది? బాధ ఎవరికండి? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఆదరణకర్తే మనల్ని విడిచిపెట్టి పడితే మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరండి? అందుకంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచారా మీకు పరలోకం లేదు. వీళ్ళు ఎవరండి? త్రాగుబోతులు ఎవరిని దుఃఖపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఉండాలంటే మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. మద్యముతో మత్తెల్లకండి. మద్యం వలన మనిషికి ప్రాణాపాయమే తప్ప ప్రాణానికి ఉపాయం ఏమీ కూడా లేదండి, లేదు. కాబట్టి ప్రియులారా, కాబట్టి త్రాగుబోతుల గురించి చెప్తున్నాడు దేవుడు. త్రాగుబోతులైన వారు క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించిన వారు, క్రీస్తు మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు, త్రాగుబోతులైన ప్రతి ఒక్కరు కూడా వీరు ఏం చేస్తున్నారంటే వీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి ఎవరికి కూడా పరలోకము లేదు. 3వదండి, మొదటి వాళ్ళు ఎవరున్నారు? తిండిబోతులు. రెండు ఎవరు? త్రాగుబోతులు. 3వది ఎవరున్నారు తెలుసా? 3వది ఎవరున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని, ఈ బోతు ఏ బోతు? తిట్టుబోతు అంటే అర్థమేంటి? తిట్టుబోతని మనం ఎవరిని అంటామంటే ప్రియులారా, ఎప్పుడు తిట్టకంటూ ఉంటాడు మనిషిని. ఏం చేస్తాడు? వాడిట్లా, ఈడిట్లా, వాడు దొంగోడు, ఈడు దొంగోడు, వాడు పనికిరానోడు, ఈడు పనికిరానోడు, అది ఇట్లా, ఏది వీడు తిట్టుబోతనమాట. అంటే మందిని తిట్టుకునేవాడు, మందిని ఆడిపోసుకునేవాడు వీడు తిట్టుబోతని కొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ఎంత బాగుంది తెలుసా? చూడండి ఆ మాటను ఒకసారి మీరు. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం.
సామెతల గ్రంథము ఉపదేశం అంగీకరించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరబోతు ఇడెవడు పనికి వచ్చేవాడు కదా, ఎవడు పనికి మాలిన వదరబోతు నశించును, నశిస్తాడు. ఈ వదరబోతు పనికి వచ్చేవాడు కదా, ఎవడు పనికి రానివాడు వీడు. వదరబోతు వీడు ఎప్పుడు వదులుతూనే ఉంటాడు. కాబట్టి సంఘం ఉంది కదా, వింటున్నారా మీరమ్మా? సంఘం ఉంది కదా, ఏదైతే సంఘములో ఉన్నారో సంఘములో ఉన్నటువంటి మీలో ఎవడైనా వదరబోతున్నాడా? మరి దానికి అదురుతున్నాడా? మరి దానికి ఎగిరి పడుతున్నాడా? వదరబోతుగా ఉన్నాడా? వదరబోతుగా ఒకవేళ ఉంటే వానికి ఏం చేయి? వానికి దూరంగా ఉండు. తిట్టుబోతుకు దూరంగా ఉండు, వదురుబోతుకు దూరంగా ఉండు. ఎందుకంటే వదురుబోతు దగ్గర ఏముంది? నాశనం. ఏముంది అంటున్నాడు చూడు ఒకసారి. ఇది యోబు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరబోతు వ్యాజ్యము ఏమనుకుంటాడు? వదరబోతు న్యాయం అన్యాయం ఏమి కూడా చూడండి. ఏమనుకుంటాడు తెలుసా? తను అదిరేదే న్యాయం అనుకుంటాడు. ఏమంటాడు తెలుసా? అప్పుడప్పుడు పట్టాడు, గొడవ పడతారు కదమ్మా. అమ్మా ఈ ఇంటి పక్కల వాళ్ళు ఇంటి పక్కల గొడవ పడతారు కదా, ఈయనది తప్పు, ఆ అరిషం ఉంది తప్పుని కూడా ఒప్పుకోడు. బాగా చెప్పుకొచ్చాడు, పో ఏది నువ్వు చూసుకో అంటే అర్థం ఏంటి? వదరబోతుకి ఏమనుకుంటాడే? అన్యాయం, తన కొట్లాంటి న్యాయం అనుకుంటాడట. ఏమనుకుంటాడు? రెండో వచ్చిన ఏముంది? వదరబోతు తన యాజ్యమే న్యాయమని ఎంచుకుంటాడట. వాని కొట్లాంటి న్యాయం ఎప్పుడు చెప్పదు నాకు తెలుసు. మోసం చూసాను పోయి ఇట్లా వాళ్ళని ఏమంటాడు? అట్లా కాదు ఇట్లా అంటే నీ అట్లా వాళ్ళు ఇంటికి ఎంతమంది ఉన్నాయి? ఇంటికి ఎన్ని ఉన్నాయి? అంతమందిని చూసి విడిచిపెట్టారు. నీ కొత్తగా వచ్చే చెప్పాక నాకు వదరబోతైన వాడు ఏం చేస్తాడట? ఈనడు ఎదుటోడు చెప్పేది నో 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 రిసీవ్, ఓన్లీ సెండ్. ఏం చేస్తాను నేను? నీ మాటలను నేనేం చేయను? అంగీకరించను. కేవలం నా మాట నువ్వు అంగీకరించాలి. అంటే ఎవడనమాట? వదరబోతు. అందుకే సంఘములు ఎవడైనా వదరబోతు కానీ తిట్టబోతు కానీ ఎవడైనా ఉన్న ఎడలా అట్టి వానితో అన్నా వందనాలనా అక్క, వందనాలక. ఎవరు అక్కోళ్ళ వదరబోతులు ఉంటారా? అయ్యోళ్ళ వదరబోతులు ఉంటారు? కాదు సార్, అయ్యోళ్ళ గురించి మాత్రం చెప్పి అక్కోళ్ళ గురించి చెప్పాలంటే చెప్పలేదు కదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఒక ఊర్లో వాక్యం చెప్పానే, మగవాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అంటే కాదు సార్, మమ్మల్ని తప్పు చేసారు, వాళ్ళు చేసిపోయి కాదు. ఆడవాళ్ళు చేయరు. ఆడవాళ్ళు ఒకటే నీతి మాత్రం అంట, మా ఒకటే దరిద్రులు అంట. వద్దు, ఆడవాళ్ళ గురించి కూడా ఉండదు. మరి మీరు కూడా ఒకవేళ అట్లా ఆలోచనలో ఉన్నారు చూడండి ఒకసారి. తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరిగిలాడుచు. వాళ్ళు ఎవరు? అమ్మలు, మీరే అమ్మోళ్ళు, అమ్మలు అక్కోళ్ళు అంటే మీరు అట్లా చెప్పరులే కానీ ఒకవేళ చెప్పేవాళ్ళు ఉంటే కూడా సరి చేసుకోండి, తప్పేం లేదు అట్లా. ఎందుకంటే మనమే ఫైనల్ ఊడిపడలేదు కదా, మనమంతా అట్లా వాళ్ళ పక్కనే ఉండేది. మనం ఏం చేస్తామంటే మంది గురించి చెప్పేవాళ్ళు చేత కట్టుకుంటే మనం మంది గురించి చెప్పుకుంటే తిరుగుతాం. అందుకే 2 రోజుల తర్వాత కొన్ని రాళ్ళు జత కట్టుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళు అవుతారంటే వాళ్ళు ఒకవేళ తిట్టుపోతూ వదరబోతే అనుకుంటే మనకు నీకు కూడా వదరబోతానమే వస్తుంది. నీకు కూడా తాగబోతులేని అనుకుంటే మనకు నీకు తాగబోతులతనమే వస్తుంది. తిండిపోతే అనుకుంటే మనకు నీకు తిండిపోతానమే వస్తుంది. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారు ఇంటింట తిరుగులాడుచు బద్దురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు. ఏ మాటలు? ఆడే మాటలు ఉన్నాయి. ఆడే మాటలు ఉన్నాయి, ఆడరాని మాటలు ఉన్నాయి. ఏ మాటలు? ఏవి ఆడరాని మాటలు? ఆడరాని మాటలు ఏమన్నా? ఆడరాని మాటలు. ఏవి ఆడరాని మాటలు? ఏమండి ఆడరాని మాటలు? క్రైస్తవులైన వారు మనం ఆలోచించాలి. ఆడే మాటలు ఉన్నాయి, ఆడరాని మాటలు ఉన్నాయి. ఏంటి ఆడరాని మాటలు? ఏంటంటే ఆడరాని మాటలు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినవే తగవా? చూడండి బాగా చదవండి.
ఎత్తకూడదు. ఎత్తకూడదు. ఎవరి పేరు ఎత్తకూడదు? హృదయగత వచనమే గాని జారత్వము కానీ అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటి? మనిషిని అపవిత్ర పరిచేది ఏంటండి? పాపం. పాపం ఏమిటి? సహోదరులు లేనప్పుడు మీ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు, అది పాపమే. ఏమంటాం? నీకు రాజ్యాన్ని గురించి తెలుసా? అక్కడేమంటది? వాడెట్లా వాడు పనికిరానాడు, బడికి పోతాడు, చర్చికి పోతాడు, బైబిల్ పట్టుకొని పోతాడు, అట్లా పనిచేసినాయి. ఎవరు నమ్మలు, ఎవరు నమ్ముడు అర్థం కాసినమ్మా. అవే దేవుని నమ్ముకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న దానికంటే ఎవరన్నా హిందువుని చేసుకునేది నయమే. కరెక్ట్ అక్క, మాట కరెక్ట్. ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? మధ్యలో అవసరం వాళ్ళు అంటే ఉన్నోళ్ళ గురించి మాట్లాడు, దేవుడి గురించి మాట్లాడు. మనుషుల గురించి మాట్లాడితే ఒక్క పైస లాభం లేదండి. అతని భార్య అతను కొట్టుకుంటాడు, గుద్దుకుంటాడు. నీకు అవసరం అదంతా. ఈ అమ్మ అన్యాయం యావత్ తన మగతో తొన్నలు తినుకున్నాయని చేసినట్టు చేసి ఉంటుంది. అతను వాంచబడేసి ఉంటాడు. ఎవరు ఎట్లా కొట్టాడకి అంటారు కదా, ఆ మాటలు చెప్పుంటారు కదా. చెప్పినా ఒక్క తొన్న తినడం లేదా? గేర్లు రంకరాటం ఏమి పని మీద తిప్పింటాడు యజమాను, ఊకిడిచి పెట్టింటాడు. ఇక అంతా అయిపోయినాక అంటది ఏమంటది తెలుసా? ఎట్లా కొట్టాడా మా బాబా. ఒకసారి నీ పాత జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఏమకూడదు పిలి 4 తొనలు తినడా, అది కూడా అనుకోరండి. కాబట్టి పిల్లరా, మీరు ఏం చేయాలంటే బద్దగా ఆడరాని మాటలు, ఆడే మాటలు ఉన్నాయి, చెప్పే మాటలు. నేను ఏమంటానంటే కొన్ని చెప్పే మాటలు ఉంటాయి, కొన్ని చెప్పని మాటలు ఉంటాయి. చెప్పని మాటలు చెప్పకూడదు, చెప్పే మాటలే చెప్పాలి. మీరు కృతజ్ఞత వచ్చి ఉచ్చరింపవలను. కానీ బూతులు, సరసూక్తులు అంటే ఆటడించుకుంటుంటారు. ఎవరు? క్రైస్తవరాలు అత్త, క్రైస్తవరాలు అల్లుడు. ఇడు చర్చలో పాటలు బాగా పాడుతుంటాడు. ఏం సోదరు చేస్తావు? ఏమిటిది ఇది? సరసోక్తి. ఇదేమిటిది? మా మామ ఏం శరవలు చేస్తాడు. ఇదేది? సరసోక్తులు. ఆ సరసోక్తి అంటే ఆటడించుకునేది. ఏది తెలుసా? సరసోక్తులు చేయొచ్చా? సరస్వతులు నన్ను చాలా మంది అంటుంటారు, అంటే వరసైవాళ్ళ దగ్గరికి పోతాను కదా, అయ్యా వందనాలు అయ్యా అంటున్నాడు. ఎక్కడైనా పోనీ వరసైవాళ్ళు ఎవరు దామం అంటే అనకూడదు, అట్లా నాకు లెక్కలకు లేదు అవి అంటారు. ఏమంటాను? లెక్కలకు లేదు, నీది నాది. ఆటలాడేవాళ్ళు ఉన్నారు ఇంకా లోకంలో దండికి మంది. వాళ్ళతో ఆటలాడు, నన్ను వద్దు. కరెక్ట్ లేదు సార్, నీ మాట కూడా పెద్ద అతని పట్టుకునేవా పనివో. ఏమంటాము? పెద్ద అతను పట్టుకునేవా పనివో. కాబట్టి ఏమంటే కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా? ఇంకొంతమంది అయితే మొన్న మా అన్నది పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయినప్పుడు అందరూ వచ్చి, మరి సార్ మరి నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేస్తారు నువ్వు కూడా అంటే, చూద్దాం అంటే పక్కలేమా పెళ్లి చేసుకుంటే మీరు చెప్తే చేసుకుంటాడు. అతని ఎవరన్నా ప్రేమించుంటాడు అప్పుడే. ఎవరు పక్కల వాళ్ళు అంటారు ఎంగే సేవకుడు ఎంగే అవి అందరం చూసాము. మా ఊళ్ళో కూడా పాస్టర్ ప్రేమించి అర్థమేమి? యాదవ్ ప్రభావం నా మీద లేదని కాదు. పెళ్లి చేసుకోకుండా దేవుడి సేవ చేయాలనుకోవడం కంటే అట్లాంటి ఏమో మరి నాకేం గుర్తులేదు. అర్థమేమి? అది దానికి అర్థమేమి? మనం ఆలోచిస్తే ఒక యవనస్తుడు దేవుడి కోసం నమ్మకంగా వివాహం కాకుండా నిలబడతాడంటే వాళ్ళ కష్టం నమ్మటం. ఎదుటి వాళ్ళకి నమ్మటం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎదుటి వాళ్ళని నమ్మించడం అంటే చాలా కష్టం. కాబట్టి పిల్లరా, మనం బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఆడరాని మాటలు ఆడుటకు వదరబోతులు పరుల జోలికి పోతారట. నేర్చుకుందరు. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు వదరబోతులైన స్త్రీలు, వదరబోతులైన పురుషులు, ఆడరాని మాట్లాడేవాళ్ళు. 1 తిండిబోతులు, 2 త్రాగుబోతులు, 3 వదరబోతులు, 4 యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం.
యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా ఓయి ఎవరు పట్టబగలు పడుకున్నాడు. ఎవరు పడుకున్నారు? యోనా గారు పట్టబగలు ఓడ కింద దూరి మన సంగతి నిద్రపోయాడు. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వచ్చేట్టున్నాడు, ఓయి నిద్రపోతా అంటే నిద్ర ఎప్పుడు పోవాలి అమ్మా? నిద్ర ఎప్పుడు పోవాలి? రాత్రి 9 లేదా 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు నిద్రపోవాలి, లేదా 5 గంటల వరకు నిద్రపోవాలి. 9 అయినా పడుకున్నాడు అనుకో వీడెవడు, ఓయి నిద్రపోతా. పట్టపగలి ఈయన 9 గంటల వరకు పడుకున్నాడు, ఈయన మిట్ట మధ్యాహ్నం పడుకున్నాడు. యోనా గారు చాలా టైం అప్పుడు పడుకుంటే ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. నిద్రపోతుతనం చాలా ప్రమాదం. నిద్రపోతనం మనకుందా? నిద్రపోతనం అనుకుంటే మనకు ఏం జరుగుతుంది చూడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు 10వ అధ్యాయము సామెతల గ్రంథము 20వ వచనం. కంటిన్యూ కింద చదవండి. ఏముంటుంది అక్కడ? నిద్రపోతుతనము వలన చింపి 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇంకా కొంచెం నిద్రించదని అంటాడట. వీడు ఏమంటాడు? నిద్రపోతూ లే పొద్దెక్కేదంటే అని ఇట్లా సొట్టకు పడుకుంటాడు. ఇట్లా ఏది ఇల్లు పడుకుంటాడు. లే కొళాయిలు వచ్చేది లే ఎలాంటి పడుకుంటాడు. లే అని నిద్రపోతే ఏం చేస్తాడట? ఇంకా కొంచెం నిద్రపోయేదను, కొంచెం కాళ్ళ ముడుచుకుందను, కొంచెం ఒక్క నిమిషం మమ్మీ 1 మినిట్. నిద్రపోతే ఏం చేస్తాడు? కొంచెం సేపు పండుకునేదను, కొంచెం సేపు లేకపోతే కొంచెం వడ్డుగిత్తులు, కొంచెం బార్మకులు, కొంచెం మెల్లలకు, ఇంకొంచెం ఇట్లా వేసుకుంటారు. కాలు మీద కాలు వేసుకొని ఇట్లు నడుచుకొని పడుకుంటారు. కొంచెం లేచలేదు నువ్వు కాలు వదలలేదా? ఏం నాడే అంత నిద్రపోతారు అనుకుంటు, నిద్రపోయేవాడు అనుకుంటున్నా. నువ్వు లేచలేనా? చూడు ఇట్లా కాలు నడుచుకోవట్లేనా? ఎవరండి? తల్లిదండ్రులు నమ్మించేవాడు పిల్లలు. అందుకే అంటున్నాడు, కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను. ఏమంటాడు? లేకపోతే అని అది కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుందయ్యా. ఒరే దరిద్రం రా. మనం అంటాం సర్ది కోసం ఉంచితే ఇంట్లో దరిద్రం అంటారు చాలా మంది. సర్ది కోసం ఉంచితే దరిద్రం లేదు, కానీ ఎక్కువసేపు పడుకుంటే దరిద్రం అంట. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు ఒకవేళ నువ్వు పొద్దు పొడిచే వరకు, లేకపోతే నువ్వు పడుకున్నావా, పొద్దున 10 గంటల వరకు పడుకున్నావా, 10 గంటల వరకు పడుకుంటే నిన్నేమంటాడు దేవుడు? నిద్రపోతా. నిద్రపోతుతనం నీకుందా? నిద్రపోతుతనం అంటే నీ నిద్రపోతుతనం వల్ల నీకేమొస్తుంది? దారిద్ర్యం. 10 గంటల వరకు పండుకునే వాళ్ళు ధనవంతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. తెల్లవారుజామున ధనవంతులైన వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 4కి 4:30కి 5 గంటల లోపలే లేసే వాళ్ళు ఉన్నారు. 5 గంటల లోపల లేసే వాళ్ళే ధనవంతులుగా ఉన్నారు. బిల్ గేట్ ఎన్ని గంటలు లేస్తాడు? అది పొగలలో పడుకోవచ్చు. పడుకోవడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఎన్ని గంటలు లేస్తాడు తెలుసు? ఆయన 4:30కి లేస్తాడు. ఆయన బిల్ గేట్ 4:30 గంటలు లేస్తాడు. అంబానీ 4కి లేస్తాడు. చూడండి, గొప్ప గొప్ప చూడండి. ఏం లేకున్నాడు 9 వరకు పడుకున్నాడు. ఏం లేదు, యాదో 400 కూలిపోయి ఒక 2000 ఉన్నామనుకో, బాబా 20 కోట్లు ఉన్నట్లేదు. ఎట్లా 20 కోట్లు ఉన్నట్లు లెక్కలకి. పొయ్యంలో 400 అయిపోయి నాకు కూర్చుని తిని అయిపోగొట్టి మరి 5 దినాలు మరి కూలిపోవాలి. అంటే ఏమన్నమాట? సోమరితనం. సోమవారం దగ్గర ఒక పైస ఉండదు. కష్టపడి పని చేసేవాడి దగ్గర డబ్బు ఉంటుంది.
మీరు గమనించండి. ఎవరినన్నా అడిగామనుకో, అసలు దుడ్లు లేవు పనిపోయింది కదా దుడ్లు వచ్చేది. ఇంట్లో బాగా తిని 2 తలలు తిని గొర్ర నిద్రలు గొరకలు తీసుకుని అనుకుంటే దుడ్లు ఏడొస్తావు చెప్పు. అవి షెట్లకు కాస్త రాలిపడికి ఫోన్లు రాలిపడినట్ల. కష్టపడకుండా నువ్వు సోమరిగా నిద్రపోయావనుకో, నువ్వు నిద్రపోతే నువ్వెవరో తెలుసా? నీ దగ్గరకు దరిద్రం వస్తుంది. నీ దగ్గరకు దారిద్ర్యం వస్తుంది. దరిద్రం దోపిడిగాడు వచ్చినట్టు నేను దోచుకొని పోతాడు. దరిద్రం వచ్చి ఏం చేశాడు? దోచుకొని పోతాడటి. కాబట్టి దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. 20 వచనం. నా కుమారుడా 20 వచనం. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నాయనా నా మాటలు విను. నీ తల్లి చెప్పిన మాటలు విను నాయనా. బోధ విను, దేవుని మాటలు విను. నువ్వు సోమరిగా ఉండవద్దు. ఏం చేయవద్దు? నువ్వు నిద్రపోతుగా ఉండవద్దు. నువ్వు నిద్రపోతుగా నువ్వు ఉన్నావా? నిద్రపోతుగా నువ్వు ఉంటే చాలా ప్రమాదం. నిద్రపోతుగా నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే మాత్రం నీకు చాలా దరిద్రం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటున్నాడు? నువ్వు నిద్రపోతుగా అస్సలు నువ్వు ఉండకూడదు. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఎవరు లోకంలో నుండి నిద్రపోతాడు? నువ్వు నిద్రపోవద్దు అంటే, సార్ నిద్రపోకూడదు అంటే అసలు నువ్వు నిద్రపోకూడదు అన్నది కాదు. రాత్రి ఇచ్చాడు దేవుడు, నిద్రపోవాలి. పగలిచ్చాడు దేవుడు, ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? రాత్రి నిద్రపోవాలి, పగలు పని చేయాలి. వీడు ఏం చేస్తాడు? రాత్రి 1 గంట వరకు దేవుడు పని చేయలేడు. పబ్జి గేమ్ తిక్కంట ఒత్తకంట జబర్దస్త్ చూసుకంట. ఏది జబర్దస్త్? నిద్ర మానేసి జబర్దస్త్ చూస్తాడు. మరి చూసి 9 వరకు పడుకుంటాడు. ఏమన్నా నువ్వు ఏమవుతావు? ఏమన్నా దేవుడి పనికి వెళ్ళి రాత్రి పలానా ఊరికి పలానా మీటింగ్కి వెళ్ళాడండి, పలానా సభకు వెళ్ళాడు, పలానా ప్రార్థనకి వెళ్ళి రాత్రి 12 అయింది వచ్చేలోపు. అందుకోసం ఈరోజు కొద్దిగా లేట్ అయింది. ఎందుకండి, నేను ఉన్నానండి. ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. నువ్వు ఏ చోటుకైనా వెళ్ళు. రాత్రి 1 గంటకు పడుకో. ఎన్ని గంటలకి? 1 గంటకు పడుకో. నా టైం టేబుల్ తెల్లవారుజామున 3:30. ఎన్ని గంటలు? 3 గంటల 30 నిమిషాలు. 3 గంటల 30 నిమిషాలకు వెంటనే లేవాలి. లేచి ఏం చేయాలి? పళ్ళు తోమాలి. వేడి నీళ్ళు పెట్టాలి. వేడి నీళ్ళు పెట్టి వెంటనే స్నానం చేయాలి. ఎన్ని గంటల లోపల అయిపోతుంది? 4 గంటల లోపల అయిపోతుంది. అంత 4 గంటల లోపల అయిపోతే హీట్ వాటర్ 1 లీటర్ 1 లీటర్ వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగి ఏం చేయాలి? మందిరంలోకి వెళ్ళాలి. 4 గంటల నుంచి 5 వరకు బైబిల్ స్టడీ. ఏది? బైబిల్ చదవాలి. 4 గంటల నుంచి 5 గంటల వరకు బైబిల్ స్టడీ. 5 గంటల నుంచి మన ప్రేయర్, తెల్లవారుజామున వేకువజామున ప్రార్థన. 5 గంటల నుంచి 5:30 వరకు ప్రార్థన. 5:30 నుంచి 6 గంటల వరకు మెసేజ్, వాక్యం. 6 గంటలు అయింది. 6 గంటలు అయ్యేసరికి మళ్ళీ ఏం చేస్తాను? కాళ్ళకు షూస్ తొడగల. మరి షూస్ తొడిగి ఏం చేయాలా? 3 కిలోమీటర్లు వాకింగ్ పోవాలా. వాకింగ్ పోయి మరి తిప్పి రావాలా. తిప్పి వచ్చి అప్పుడు టైం టేబుల్ చూడాలి. ఇప్పుడు ఈరోజు ఊరికి ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి లేదు. అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే, ఇప్పుడు రాత్రి 3:30కి లేస్తారు కదా, పెద్ద దెబ్బ పడుతుంది అది. అంతే కదా. కొంతమంది అంటుంటారు 5 గంటలు లేచి 12 గంటలకు నిద్రపోతుంటారు. ఎన్ని గంటలకి? 5కే లేస్తారు. ఏమంటే 5 గంటలకు లేచాను, 5 గంటలకు అదేమో రాత్రి 12 గంటలకు అవుతుంటారు. ఎప్పుడైనా మీరు కూర్చునుకుంటుండేమనుకో. నిన్న ఆదరికి పోయి ఒక షెట్ కింద కూర్చొని పెట్టారు పాపం వాళ్ళు. మన చిన్నోళ్ళు కుర్చీలేసి ఆదలో కూర్చొని పెడితే ఎట్లే కుర్చీ మీద నిద్ర అయిపోయాయి. మధ్యాహ్నం నిద్ర. ఎంతసేపు? కొద్దిసేపు ఒక కొనుక్కు అంతే. కళ్ళు ముచ్చాలా, వాటికి రెస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొట్టాల. మరేం చేయాలా? కాబట్టి పిల్లలు, ఒక మనిషి మనం ఆలోచించారా? దేవుడి పని ఎలా చేయాలంటే అలసిపోయేంతగా చేయాలి. దేవుడి కష్టం ఎలా ఉండాలంటే తెలుసా? మనం సోమరులుగా ఉండకూడదు. అందుకే ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు అవ్వకూడదు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉండునట్లు మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకోవాలి. అదే అంటున్నాడు పౌలు గారు.
ఇతరులు నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోని. రాత్రి నిద్రపోని. పగలైందా, పగలేసరికి నువ్వేం చేయాలి? పనిలో ఉండాలి. అది నీ పని, దేవుడి పని, ఏదైనా ఒక పని. ఆ పనిలో నువ్వు లేవనుకో, దరిద్రం నీ మీదకి వస్తుంది. దరిద్రం కాదు, ఒక్క మాట చెప్పాలంటే పరలోకానికి కూడా నువ్వు దూరం అవుతావు. నువ్వేం చేస్తావు? పరలోకానికి కూడా దూరం అవుతావు. కనుక పిల్లారా, మనమందరం ఆలోచించాలి. త్రాగుబోతు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళడు. తిట్టుబోతు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళడు. నిద్రపోతూ ఎట్టి పరిస్థితులలో పరలోకానికి వెళ్ళడు. వదరబోతు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళడు. నెక్స్ట్ ఉన్న పోతు ఎవరు తెలుసు? ఏ పోతు తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం. ఈ మాటను చూసి మనం ఉంచుకున్నాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29 వచ్చిన. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 28 వచ్చిన. మోయాబీయుల గర్వమును గూర్చి మోయాబీయుల గర్వమును గురించి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారు అలాంటి వాళ్ళంట. ఏ పోతిది? గర్వపోతులు. 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 గర్వం మనకుందా? గర్వం ఉంటే మనకు అసలు పరలోకానికి వెళ్ళము. గర్వం వచ్చినందువలనే దేవదూత దయ్యంగా మారింది. ఏమైంది? దేవదూత దయ్యంగా మారింది. గర్వం వలనే నెబుకద్నెజర్ రాజు గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడంటే? గర్వం వలనే దేవదూత దయ్యమైంది. గర్వం వలనే నెబుకద్నెజర్ రాజు ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. గర్వం వలనే ఉజ్జియా రాజుకు కుష్టి వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? గర్వం వలనే హిజ్కియాకు రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. అంటే గర్వం అన్నది దేవుడికి నచ్చదు. ఏముందంట ఈ పోతి? ఏ పోతిది? ఎవరు గర్వపోతులు? మోయాబీయులు గర్వపోతులట. గర్వం ఎక్కువ ఉంది వాళ్ళకి. గర్వాన్ని అణగొట్టాలంటే, ఈ గర్వంతులైనటువంటి గర్వాన్ని అణగొట్టాలంటే దేవుడు ఒక తెగలను వాళ్ళ మీదకి దండయాత్రకు పంపించాడు. కాబట్టి మనం ఆలోచించాలి, మనం గమనించాలి. మనలో ఇలాంటి గుణగణాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే మనకు పరలోకం లేదు. చూద్దాం, ఈ మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచ్చిన. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచ్చిన. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, త్రాగుబోతులైనను, లోబులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. చేతులు కట్టుకోండి. నిద్రపోతులైనను, త్రాగుబోతులైనను, తిండిబోతులైనను, గర్వపోతులైనను, వదరబోతులైనను. దూషకులు అంటే ఎవరు? వదరబోతులైనను. వాళ్లకు పరలోకం లేదు. నువ్వు తాగుబోతుగా ఉన్నావా? తాగుబోతుతనాన్ని మానేయాలి. తిండిబోతుగా ఉన్నావా? నీ తిండిబోతుతనాన్ని మానేయాలి. వదరబోతుగా ఉన్నావా? నీ వదరబోతుతనాన్ని మానివేయాలి. గర్వబోతుగా ఉన్నావా? నువ్వు గర్వబోతుతనాన్ని మానివేయాలి. ఇవన్నీ మానివేస్తేనే నీకు కానీ, నాకు కానీ, మనందరికీ కానీ పరలోకం. ఇవి మానలేదా? ఇవి మానలేదా? ఇవి మానకపోతే పరలోకం లేదు, పరలోకం రాదు, పరలోకం చేరలేవు. కనుక పిల్లరా, నీలో ఇవి ఉన్నావా? నువ్వు తిండిపోతువై దేవుడికి దూరం అయిపోతున్నావా? ఆలోచించు. త్రాగుబోతువై నువ్వు దేవుడికి దూరం అవుతున్నావా? ఆలోచించు. వదరబోతువై దేవుడికి దూరం అయిపోతున్నావా? ఆలోచించు. నిద్రపోతువై దేవుడికి దూరం అయిపోతున్నావు. ప్రార్థనకు రాలేదు. ఎందుకంటే నిద్రపోతు సార్ ఎన్ని గంటలు లేస్తారు? నిద్రపోతులు ఎన్ని గంటలు లేస్తుంటారమ్మా? ఎన్ని గంటలు లేస్తారు? ఇట్లా అంటారని మీరు అనుకోవద్దు. నన్ను వచ్చినప్పుడు సామాన్లు దిక్కుంటారు మా ఎమ్మడి ఫుల్ నేతకురాని. తోం తక్కడ తోముకుంటారు. ఇది ఏమైపోయామన్నమాట? నిద్రపోతుతనం వచ్చింది. దేవుడి పని ఉందా? నిద్రను కూడా మనం పక్కన పెడదాం. నిద్రను కూడా ఈరోజు తెల్లవారుజామున తొందర లేచి మధ్యాహ్నం ఇప్పుడు ఇంటికి పోయిందా పడుకున్నాడు. ఏం పని ఉంది? ఏముంది? మంచిగా మన సంఘం ఉండి తిని మంచిగా నిద్రపోయి లేచి మరి మధ్యాహ్నం
11 గంటలకు లేచి 9 అయింది కదా 11 వరకు పడుకొని 11 గంటలకు లేచి ముక్క గిక్క అన్నీ తయారు చేసి 1 గంటకి మరీ పడుకో తప్పేముంటుంది తప్పేముందండి. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినే విషయంలో సోమరితనం ఉండకూడదు మనకి. ఇప్పుడు సోమరులయ్యామో మనకు పరలోకం లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు వేళలో మనమందరం కూడా త్రాగుబోతులకు లేదు పరలోకం, నిద్రబోతులకు లేదు పరలోకం, వదరబోతులకు లేదు పరలోకం. వదరబోతు తిట్టుబోతు రెండో ఒకటి. వదరబోతులకు లేదు పరలోకం, నిద్రబోతులకు లేదు పరలోకం, గర్వపోతులకు లేదు పరలోకం. ఈ గుణగణాలు మనలో ఉంటే మనకు కూడా లేదు. ఏది మనకు కూడా గర్వపోతే ఎవడు బైబిల్లో కనబడతాడు, ఏం కనబడతాడు? ఎలీషా గారు చెప్పారు, ఇదిగో ఉజియా నేను వస్తా కొద్దిసేపు ఆగు అన్నాడు. కొద్దిసేపు ఆగంటే మనోడు ఆగలేదు. నేను వారం తర్వాత వస్తానంటే వారం తర్వాత రాకుండా లేట్ చేశాడు. వెంటనే ఏం చేశాడు సార్? యాజకుడు ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడానికి దేవుని బలిపీఠం దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ధూపం వేశాడు. ధూపం వేయగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. చేసిన పని ఏంటని చెప్పేసరికి రాజుకు బీపీ రేజ్ అయింది. బీపీ రేజ్ అవగానే ఏమైనా తెలుసా? వాడిని పట్టుకోండి అన్నాడు. వాడిని పట్టుకునేసరికి ఏమైపోయింది తెలుసా? చెయ్యి అంతా కూడా ఎండిపోయిందండి. చెయ్యి ఎండిపోయిందండి, ఇలాగే నిలబడిపోయింది అంతే. ఏంటి గర్వమా? డబ్బుందని గర్వమా? ఉద్యోగం ఉందని గర్వమా? అందముందని గర్వమా? దేవుడి ముందు ఇలాంటివేవి పనికిరావు. రాజునే దేవుడు ఏం చేశాడు? గాడిదం చేశాడు. రాజునే దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? గడ్డి మేసిన పశువులందరితో కలిసి దేవుడా తప్పైందని ఆయన క్షమించని అడిగితే అప్పుడు తర్వాత ఏం చేశాడు? మరలా మనిషిగా తయారు చేశాడు. కాబట్టి మీరు గమనించండి, ఆలోచించండి. గర్వపోతులుగా మనం ఉన్నామా? మనకు పరలోకం లేదు. మనమందరం కూడా పరలోకం చేరాలని, మనమందరం పరలోకం వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామాన్ని పొందాలి. మీ మాటలు విన్నాము తండ్రి. మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మాటల ప్రకారంగా బ్రతుకుట కొరకు చూపుతారని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగు